పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత శివాజీ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎవరు కలిపి సోషల్ మీడియాలో లైవ్ కూడా ఇచ్చారు. ఈ లైవ్ లో చాలా మందితో మాట్లాడుతూ చాలా మందికి లైవ్ లో కూడా తీసుకున్నారు. టేస్టీ, తేజ, శుభశ్రీ అందరితో సరదాగా మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ కి ఏం కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందంటూ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా లైవ్ లోకి అమర్ ని కూడా తీసుకున్నారు. అమర్ తో సరదాగా మాట్లాడుతూ ఫన్నీగా జోక్స్ కూడా వేశారు శివాజీ గారు. శివాజీ మాటలను కూడా అమర్ స్పోర్టివ్ గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్దీప్ ది 1% మిస్టేక్ కూడా లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పోలీసు వారు చెప్పిన మాటలు వినకపోవడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై యాక్షన్ తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి అమర్దీప్ బయటకు వస్తున్నప్పుడు కూడా చాలా మంది రాళ్ల దాడి చేసి అమర్దీప్ కార్ అద్దాలు బద్దలగొట్టారు. కానీ అమర్దీప్ ఎక్కడా ఏ విషయంలో కూడా పల్లవి ప్రశాంత్ ని తప్పు పట్టలేదు. అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అంటూ ఎవరూ ఉండరు. ఏదో సరదాగా ఆదివారం టైం పాస్ కి అలా చూద్దామని వస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఎవరి కార్ అయినా సరే, అశ్విని కార్ అయినా, గీతూ రాయల్ కార్ అయినా, అమర్దీప్ కార్ అయినా, ఆ టైంలో పల్లవి ప్రశాంత్ కార్ కనిపించినా కూడా అలానే అద్దలు బద్దలు కొట్టేస్తారు. అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో అమర్దీప్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారేమో అనుకుంటారు. అసలు అక్కడ జరిగిన రియాలిటీ అది. ఇక్కడ చాలా మంది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవడానికి కారణం అమర్దీపే అని, మరికొంతమంది అమర్దీప్ అద్దాలు బద్దలు కొట్టడానికి కారణం పల్లవి ప్రశాంతే అని, ఇంకొంతమంది కావాలనే ఇరికించారని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ అవాస్తవం. పల్లవి ప్రశాంత్ పోలీస్ నియమాలు అతిక్రమించడం వల్ల, ప్రభుత్వ ప్రైవేట్ ప్రాపర్టీలు డ్యామేజ్ అవ్వడం వల్ల పల్లవి ప్రశాంత్ పై యాక్షన్ తీసుకున్నారు.